ఒకటి వేసారు, రైసు, పప్పు. బాగానే పెడుతున్నారు ఇక్కడ కూడా భోజనాలు. ఇది ఎలా ఉందో చూసి టేస్ట్ చేసి చెప్దాం. రెండో కోటి చీజ్ బ్రో. ఇక్కడ స్వీట్ వేసారు, అక్కడ రైస్ పెట్టారు, ఇక్కడ ఉన్న పులిహోర లాంటి రైస్ పెట్టారు, పులిహోర లాంటి ఏదోటి ప్రసాదం. అబ్బా తృప్తిగా భోజనం చేసాం. స్వీట్ ఒకటి పెట్టారు, అన్నదాత సుఖీ బావ. సాంబార్ అన్నం పెట్టారు తిరుపతి ఉన్నట్టుంది కాదు, తిరుపతి కానీ బాగుంది భోజనం. హోటల్ భోజనం కన్నా బాగుంది, ఫ్రీగా వచ్చింది కాబట్టి. అట్లాంటి మనకు కావాలి. మనం వ్లాగ్ ఏంటి తక్కువలో అయిపోవాలి, బడ్జెట్ ఇప్పుడు రూమ్ కోసం ఎత్తుక్కోవాలి. రూమ్ దొరకలేదు అనుకో, ఏ రోడ్డు మీద షాప్ ముందో పట్టడం వెళ్ళి చేసేది ఏం లేదు మనం. ఓకే బాయ్. చూసుకొని ఈ వ్లాగ్ ఇవాళతో క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి మనం మన ట్రిప్లో మార్నింగ్ దర్శనం అయితే ఉందంట, 5 to 8 దానికైతే అవుతున్నాం. డైరెక్ట్ మెయిన్ టెంపుల్ పూరి జగన్నాథ్. సో అక్కడికి వెళ్ళేదాకా తెలీదు దర్శనం ఉందో లేదో. ఉందని చెప్తున్నారు కొంతమంది లేదని చెప్తున్నారు. సో రెడీ అయితే అయిపోయి బై వాక్. మన రూమ్ అక్కడ కొంచెం దూరం. ఈ సీజన్లో 3000కి రూమ్ దొరికిందంటే బెటరే మాకు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. మంచి కంటెంట్ వచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే ఫోన్ లోపల ఎల్లో లేదు, ప్లస్ అసలు ఇప్పుడు అక్కడ గుడి ఏం కనిపించలేదు అనమాట. అంత మంచు పడుతుంది. సార్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తే చూపిస్తాను. టెంపుల్ చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ నుండి. జనం అయితే బాగానే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు వెహికల్స్ రాకుండా. అంటే ఈ రోడ్లోనే కదా రథాలు మొత్తం తిరిగేది. సో ఇవాళ రేపు 2 రోజులు ఉందంట రథయాత్ర. ఇవాళ కొంచెం కదిలిచ్చి రేపు తీసుకెళ్ళి ఈ రోడ్డు చివర ఒక టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడైతే పెడతారంట. మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ తీసుకొస్తారు. సో ప్రజెంట్ అయితే మీకు టెంపుల్ని చూపిస్తాను చూడండి. అల్లదు ఆ దూరంలో టెంపుల్ కనబడుతుంది కదా, అదే టెంపుల్. కనిపించట్లేదు చూసారా, అంటే పొగ అలా కప్పేసింది మంచు. జనం అయితే మామూలుగా లేదు. ఇప్పుడే ఎలా ఉన్నారంటే రథయాత్ర టైంకి మొత్తం బయటకు వచ్చేస్తారు జనం. వెహికల్స్ ఓన్లీ గవర్నమెంట్యే తిరుగుతున్నాయి, మామూలు పబ్లిక్ ఏం జరగట్లా. ఇంకా ఫుడ్ పెడతానే ఉన్నారన్న. టీ ఇస్తున్నారు, డ్రింక్స్ ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు. నైట్ 2 వరకు ఫుడ్ పెట్టారంట. వచ్చిన భక్తులకి అక్కడ చూసారా టీ ఇస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్ బండి వెనకమాల మొత్తం ఫుడ్ పెడుతున్నారు, ప్లస్ టీ. పొద్దున్న నుండి టిఫిన్ మొత్తం ఆల్మోస్ట్ అంతా. ఎమర్జెన్సీ సర్వీసెస్ అసలు ఒక రకంగా లేదులే ఇక్కడ. కరెక్ట్గా 5ంటికి స్టార్ట్ అయ్యిద్దంట రథం. అలా కదిలిచ్చి కొంచెం పెట్టేస్తారంట. అంటే 15 సంవత్సరాలకో 32 సంవత్సరాలకో ఒకసారి ఇలా 2 రోజులు వచ్చిద్దంట. చూసారా మిలిటరీ ఫోర్స్ దిగిపోయింది. మిలిటరీ ఫోర్స్ ఇక ఫుల్ క్రౌడ్ హడావుడి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన ఏపీ నుండి చాలామంది వచ్చారు. ఏపీ తెలంగాణ స్టేట్ నుండి
ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే మనకు కనిపించారు. బైక్స్ మీద వచ్చేవాళ్ళు, ట్రావెలింగ్కి, ట్రైన్స్కి వచ్చిన వాళ్ళు, మామూలుగా చాలామంది అయితే వచ్చారు. జూమ్ చేస్తాను టెంపుల్ ఒకసారి చూడండి ఇక్కడ నుండి వ్యూ. టెంపుల్ ఫుల్ వ్యూ. స్మోక్ చూసారా ఎంత ఉందో. ఆర్పిఎఫ్ మిలిటరీ ఫోర్స్. ఈ వ్యాన్ కార్లు, ఆ వ్యాను మొత్తం దగ్గర ఒక 20 వ్యాన్లు వచ్చేసి ఉంటాయి. నేవీ వాళ్ళే కన్నా ఎమర్జెన్సీ. మున్సిపల్ మార్కెట్ చూసారా ఎంత బాగుందో బిల్డింగ్. ఒట్టయితే పెట్టించుకున్నాం. జై జగన్నాథ్. ఇంకా అంతా జై జగన్నాథ్. హరే కృష్ణ 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 హరే హరే. మొత్తం రెడీ అయిపోయింది ఫుల్గా. విగ్రహాలు అక్కడ పెట్టారు. 3 రథాలకి 3 విగ్రహాలు పెట్టారు. మంచిగా పూలతో అలంకారం చేశారు. చెక్కలు కట్టేశారు, అంటే దేవుళ్ళని పైకెక్కడానికి చెక్కలు కట్టేశారు. గుర్రాలు సెట్ చేశారు. అరగంట నీళ్ళు నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత రోడ్లో చూసిన జనమే. రోడ్డు ఖాళీ లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు. పొద్దున్న 7 అయింది, ఇంకా 6:30, 7 కూడా అవ్వాల. ఎటు నుండి వస్తున్నారు అర్థం కావట్లే జనం. ఏ నాని సవా ఇంకెంత దూరం గురు. నడిచి కాళ్ళు నొప్పులు వచ్చా. ఫ్యాన్ నుండి వస్తున్నారు రా నాయన మీరంతా. ఎంతమంది? అదొకటే లేదు ఇక్కడ. అది కూడా ఉంటే మత్తులోకి తెలిపిపోదు. ఇదేదో పాంప్లెట్ పంచారు, ఏదో మనకేదో వచ్చేసినట్టు చదివేసేటట్టు ఈ పాంప్లెట్ అయితే తీసుకున్నాం. దీని మీద ఏం రాశారో ఒక మొక్క అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమన్నా ఇది హిందీలో రాశారు, రామ్ నయానా రామ్ అని రాశారు. మొత్తం ఏదన్నా వచ్చా మనకే రాదాయే. అట్టా చదువుకుంటా బీచ్కి వచ్చేసాం. అమ్మ ఏంట్రా గుడికాడ ఉండాల్సిన వాళ్ళు నడుచుకుంటూ బీచ్కి వచ్చేసాం అనుకుంటే 7 దోస్తేనే ఉన్నా ఫుల్ క్రౌడ్ అయ్యే. ఏదో వచ్చాంలే బీచ్లోకి వెళ్దాం అనుకుంటే ఆ బీచ్లో ఉప్పు నీళ్ళు. ఏడ దిగుతాం ఎందుకు మనకి. స్నానం చేసాం ఫ్రెష్గా, మళ్ళీ అందులో దిగాం అనుకో అదో ఉప్పు నీరు పట్టేసి మళ్ళీ స్నానం చేయాలి వెళ్ళి. మనకి చిరాకు అసలే. ఇక్కడ ఏది ఎట్ట ఉన్నా ఈ టైంలో తినేస్తున్నారు ఫుడ్ మాత్రం. అమ్మ అది బాగుందా బాగాలేదా అది ఏం తెలీదు. తిన్నామా లేదా, కడుపులో వేసామా లేదా, అదే మెయిన్ పాయింట్. ఓకే, వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి.
ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. మొక్కదానికి అందిట్టారు, చిల్లర కొట్టు, గోలీ సోడా. ఏడ కూడా ఫుల్గా ఉన్నారు జనం. అమ్మ ఆరున ఆపండిరా నాయన అని టీపీబీ అని ఇద్దలో పెట్టి కొట్టాలి కూడా. బీచ్ని ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసి. ఏం చేస్తాం ఇంకా, జనం ఉన్న చూస్తే ఆడికే బీచ్ ఉన్నట్టు ఉంది. ఇది సేమ్ అదే రోడ్డు, అదే బీచ్. ఎక్కడికి వెళ్ళినా బీచ్ బీచే. ఒక ఆవు ఒంటి మీదకి వచ్చేసింది. పక్కన అమ్మాయి సూపర్ ఉంది. గురు గురు అమ్మాయిలు ఆంటీలు అంటావు ఇంటి గురు అంటే అమ్మాయి బాగుంది. చూడండి గురు రావట్లా. ప్రెజెంట్ వచ్చేసి మనం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. హైలైట్ అసలు మామూలు లేదు. అవును, ద్వారా ఒక ఆకారం అయితే వచ్చింది పైన. ఎలా అంటే ఏంటి లేడు. టెంపుల్ బ్యాక్ సైడ్ పైన చక్రం. జెండా ఏదైతే ఉందో ఫ్లాగ్, అది ఆపోజిట్ డైరెక్షనే. మిగిలిన ఫ్లాగ్లన్నీ ఒక డైరెక్షన్ ఎగురుతుంటే ఇది ఒక్కటి మాత్రం ఆపోజిట్. మామూలుగా లేదు అసలు. గుడి దూరం నుండి చిన్న కనబడుతుందా, దగ్గర నుండి మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇచ్చి పడేసింది అసలు. ఓన్లీ విఐపీస్ కన్నా ఎంట్రన్స్ లోపలికి. దర్శన్ అయ్యి ఈ గుళ్ళో నిజంగా గుండె ఏదో ఉందంట కదా, చూడాలి ఈసారి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఫ్రీగా వచ్చి, ఇలా క్రౌడ్ ఉన్నప్పుడు కాకుండా, ఫెస్టివల్ అప్పుడు కాకుండా నార్మల్గా వచ్చినప్పుడు అయితే బాగుంటుందేమో చూడటానికి. చూసారు కదా గుడి బ్యాక్ సైడ్. ఆర్ఎస్ఎస్, మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒడిస్సా. చూసిరా మన ఆర్ఎస్ఎస్ బాయ్స్, ఎక్కడ మనం తగ్గేదేలే. బాగుందమ్మా, చాలా బాగుంది అసలు, మామూలుగా లేదు. అంటే ఎండకే వడదెబ్బ తగ్గకుండా నీళ్లు కొడుతున్నారు, చక్కగా వచ్చిన వాళ్ళు పడిపోకుండా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసిరు. అంబులెన్సులకి దారి ఇవ్వడం, ఒక లైన్ కట్టేశారు ఇక్కడ నుండి చివరి దాకా, జనాలు మధ్యలోకి రాకుండా. ఎమర్జెన్సీ అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటు ఇటు చైన్ లింక్ వేసుకొని గట్టిగా ఇచ్చి పడేసిరు. బాగున్నాయి, చాలా బాగుంది. ఇంత క్రౌడ్ వచ్చిందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా.
మామూలు క్రౌడ్ కాదు అసలు. ఇంకా ఇక్కడ రథాల దగ్గర ఎక్కిలా దేవుళ్ళని, బట్ క్రౌడ్ మాత్రం ఆపలేకపోతున్నారు ఎవరిని. బాగుంది. ఎటంటారు జనం చూసారు ఎట్టున్నారు. ఇక్కడ ఫైర్ ఇంజిన్, అక్కడ లోపల ఆ బయట వాటర్ ట్యాంకులు, మళ్ళీ చేత్తో స్ప్రే చేస్తున్నారు. చాలా బాగుంది. అంటే 2 రోజులు రావటంతో పండగ ముహూర్తం ఇవాళ కొంచెం అయితే కల్లిస్తారంట రథాలని, మిగతాది రేపైతే పూర్తిగా కల్లిస్తారంట. ఇవాళ కొంచెం కల్లిగానే అక్కడ ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు వాళ్ళు లాక్కొస్తారంట, మిగిలింది రేపు చేస్తారంట. జనం మాత్రం ఇంతమంది వస్తారని నేను అనుకోలే. ఓడినాయను ఏంటి ఎంతమంది, కానీ అన్ని ఫెసిలిటీ ఇచ్చారమ్మా. బాగుంది, అది మాత్రం చెప్పుకోవచ్చు. బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. తాగడానికి వాటర్, ఫుడ్, ఎంత క్రౌడ్లో కూడా చల్లదనం, ఎండకి మరి ఉంటానే, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక ఆయనకి ఎమర్జెన్సీ అనమాట. ఎంత కష్టపడితే ఒక బ్రెడ్, ఇదొక స్వీట్ బూందీ ఇచ్చారనమాట ప్రసాదం. ఇదే తినాలి ఇప్పుడు మనం. సవక మొత్తం సవకే, ఫ్రీ ఫ్రీ. సో ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదన్నమాట జగన్నాథుడి రథయాత్రలో. కొంచెం టైం అయితే పట్టింది. సో తినడానికి వచ్చేసాం. దొరికింది ఇవాళ ఇది, రాత్రి ఫుడ్ దొరికింది, ఇవాళ ఇది ఏదో ఒకటి వేద్దాం, అడుపులు అలా పడి ఉండిద్ది. సరేనా? ఇంకొక చాట వచ్చాం, అది సరిపోలేదని ఇక్కడ చక్కగా స్వీటు, మన రైసు, బంగాళదుంప కర్రీ ఒకటి వేశారు, ఇది ఒక కర్రీ వేశారు. ఆంధ్ర భోజనం. అన్నదాత సుఖీ బాబా చెప్పండి బాబాయ్. అన్నదాత సుఖీ బాబా. అన్నదాత సుఖీ బాబా. చల్లగా ఉండాలయ్యా మీరు పెట్టిన వాళ్ళు, చల్లగా ఉంటారు, చల్లగా ఉంటారు. కడుపు నింపుతున్నారు అందరికీ, మామూలు విషయం కాదు ఇది. మొత్తం రెడీ చేస్తారు. స్వామివారిని తీసుకొచ్చే టైంకి మబ్బు వచ్చేసింది, ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు, మొత్తం వచ్చేసింది. ఆ పైన ఒకటే చుట్టూరు మొబ్బేక.
రచ్చగుంది ఇక్కడ. లోపలికి వెళ్ళాడుగా. గుర్రాలు ఎక్కెత్తున్నారు ఒక్కోదానికి. చివర రథానికి గ్రీన్ కలర్ రథానికి ఎక్కిచ్చేశారు. ఇప్పుడు ఎల్లో కలర్ రథానికి, తర్వాత కృష్ణుడి దానికి కూడా మధ్యలో తీసేస్తున్నారు చెక్కలు. ఫాస్ట్గా ఎక్కిచ్చేస్తున్నారు మరి. జనం మొత్తం ముందుకు వెళ్ళిపోతున్నారు గేట్లు తీస్తారని. వద్దు బ్రో, అంతమంది జనంలో వెళ్ళాలని లేదు బ్రో నాకు. మెల్లిగా వెళ్ళండ్రా నాయన. ఏంట్రా ఒకసారిగా దండయాత్ర చేస్తున్నారు రథాల మీద. రేపటి వరకు రాకచ్చురా నాయన. మెల్లిగా వెళ్ళండి. కదిలింది జగన్నాథుడి రథ చక్రాలు. కృష్ణ హరే హరే. రథాన్ని భలే ఊపుగా తీసుకొస్తున్నారు. మామూలు తప్పించుకొని వెళ్ళిపోతున్నావు. నన్ను ముట్టేస్తున్నారు వీళ్ళు.
మామూలుగా జరగల, మంచిగా జరిగింది. దగ్గరికి వెళ్ళాం, రథాల దగ్గరికి వెళ్తాను అనుకోవాలా, తాడు పట్టుకున్న తాడు లాగా ఇచ్చి పడేసింది. కానీ మాకు ఇప్పుడు ట్రైన్ అయితే ఉందన్నమాట. సో ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. టికెట్లు ముందు టికెట్లు ఇప్పుడు వెళ్ళిపోయి ట్రైన్ క్యాచ్ చేయాలి. బట్ దర్శనం అయితే అద్దరిచ్చింది, మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది.